లాంటి వాళ్ళు ఒక వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద, లేకపోతే సార్ లాంటి ఒక ప్రొఫెసర్, సీనియర్ జర్నలిస్ట్, అలాంటి వాళ్ళ మీదనే ఈ స్థాయి దాడులు జరిగితే రేపు పొద్దున జర్నలిజం చదువుకొని మైక్ పట్టుకొని ధైర్యంగా ఒక క్వశ్చన్ చేయాలి అని చెప్పి బయటకు వచ్చే వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సార్ లాంటి వాళ్ళు ఒక వాస్తవాన్ని చెప్పాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ నోరు మూయించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఇవిడ చెప్పింది. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిజమా? నిజమైతే ఆయన ఎందుకు బేషరతుగా నేను వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు? బహుశా నేను ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిందేనే ఆయన ఎందుకు చెప్పాడు? మాట మీద నిలబడొచ్చు కదా. నిజమైతే నేను చెప్పింది నిజమే, కావాలంటే నాతో ఎవరన్నారో నేను నిరూపిస్తా అని చెప్పొచ్చు కదా ప్రొఫెసర్ నాగేశ్వర్. ఎందుకు చెప్పలా? మరి దాన్ని నిజమని నువ్వు రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను, ఇది అయిపోయిన అధ్యయనం అని చెప్పి ఆయనే మాట్లాడితే అసలు ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాల. రెండోది, మైక్ పట్టుకుని ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేస్తే ఎలాగా, ఎవరు వస్తారని నువ్వు అన్నావు. మరి ఇన్ని రోజులు మట్టి నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా, నీ గొంతు ఎవరైనా నొక్కేశారా? నువ్వు ఆంధ్ర పాలిటిక్స్ మీద జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అనేక వీడియోలు చేసావు. పీపీపీ మోడల్లో కట్టే మెడికల్ కాలేజీల మీద కూడా వీడియో చేసావు. ఓకే రైట్, నీకు చేసే హక్కు ఉంది. ఒక సమస్య వచ్చింది కాబట్టి నీకు చేసే హక్కు ఉంది. మరి రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడుల మీద నువ్వు ఎప్పుడైనా వీడియో చేసావు? అనేక పరిశ్రమలు వచ్చాయి కదా, మరి వాటి మీద ఎందుకు వీడియోలు చేయట్లేదు? అంటే రాజకీయంగా కూటమికి యాంటీగా ఉన్నటువంటి విషయాలు కావచ్చు, లేదా పొలిటికల్ గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ తీసుకున్నటువంటి విషయాల మీద కావచ్చు, ఎందుకు వీడియోలు చేస్తున్నావు? నాకు కొంచెం గుర్తు, సోషల్ మీడియాలో కూడా 2-3 సార్లు లోకేష్ గారిని ట్యాగ్ చేసి తులసి చందు సహాయం అడిగింది. 2-3 సందర్భాల్లో కూడా నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. మరి ఆయన హుందాగా నీకు రెస్పాండ్ అయ్యారంటే నారా లోకేష్ గారు నీకు విలువ ఇచ్చారా లేదా? నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నప్పటికీ కూడా, విషం చిమ్ముతున్నావని తెలిసినప్పటికీ కూడా నీకు నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు అంటే కూటమి ప్రభుత్వం నీకు స్వేచ్ఛనిచ్చిందా, నీకు గొంతు నొక్కేసిందా? తులసి చంద్ చెప్పాలి.